పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలు ధ్యానించుకుని మనము మరి ఆరాధనలోకి వెళ్దాం. అందుకుగాను మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 48 అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 48 అధ్యాయము 9 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. 9 నుండి 14 వచనాలు. అందరం మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 48 అధ్యాయము 9వ వచనం నుండి 14 వచనం వరకు మార్చి చదువుకుందాం. 9 నేను చదువుతాను, 10 చదువు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించును గాక, యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. దాని బురుజులు లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడడి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. కనుక ఈ యొక్క దేవుడు మరి దావీదు మహారాజు కీర్తించినటువంటి 12 కుమారులు రాసినటువంటి ఈ యొక్క లేఖనాలు. మరలా మనం ఇంకో విషయాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు ధ్యానించుకుందాం. అందరూ కలిసి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వైపు ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులైందరు, సత్యమును గ్రహించదురు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని చెప్పగా, వారు సత్యం అనేది మన స్వతంత్రులుగా చేసి దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యంగా చేస్తానని యోహాను ద్వారా తెలియపరచబడింది. మరి ప్రార్థన చేసుకుందామండి నడిపింపు కొరకు. సర్వకృపాను ప్రియమైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావం అర్పించుకొనిస్తున్నాం. భూమిని, ఆకాశంలో, సముద్రం అట్లా సమస్తం సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రంలో. నీ వంటి దేవుడు మరి ఒక లేడని సత్యాన్ని నీ పరిశుద్ధ గ్రంథము ద్వారా మేము గ్రహించే కృపను మాకు దయచేస్తున్నందుకు వందనాలు. ఇక ప్రభా, మరి నీ మహాకృప కనికరం చెప్పిన మమ్మల్ని సజీవులకి నుంచి మరి ఒక ప్రభుదినంలో ప్రభా నీ సందర్భమును చేర్చినందుకే స్తోత్రంలో. మా హృదయాలన్నీ ఎరిగి ఉంటున్నావు. మా హృదయ తలంపులను బట్టి ప్రభా మీరు మాతో మాట్లాడే దేవుడుగా ఉన్నారు. వాగ్దానం చేసిన రీతిగా ఈ మందిరంలో మీరు మా మధ్య నివసించినందుకు వందనాలు, స్తోత్రంలో. మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్య మరి తన వాక్కును బయలువెళ్ళ చేసి ప్రభువుని క్రీస్తు వారిలో మాకు అనుగ్రహించినటువంటి కృపవరములను తెలియపరచుటకును, ఆ విషయాలు మేము గ్రహించి మా ప్రభువా మీరు తెలియపరిచిన రీతిగా మా ప్రభువుని క్రీస్తు వారు యోహాను సువార్త 4:24 తెలియపరిచిన రీతిగా ఆత్మతో సత్యంతో ఆరాధించి నీకు రావాల్సిన ఘనతా మహిమ ప్రభువులు ఆరోపించినట్లుగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. ఈ వాక్యం నీది, మేము నీ ప్రజలము, నీ కుమారుడు క్రీస్తు రక్తంతో విమోచించిన బిడ్డలము.
అంచేత ప్రభువా నిన్ను నీ సమీపంగా ఉండి నీవు ఇచ్చేటువంటి లేఖన భాగం మేము అర్థం చేసుకుంటూ మా పట్ల మీరు చేసిన మేళ్ళు ఉపకారం తలపోసుకుంటూ నీకు రావాల్సిన ఘనతా మహిమ ప్రభువులు ఆర్పించినట్లుగా నీ కృప కనికరం ఉంది మాపై మెండుగా కురంభరించమని కూడి వచ్చిన మా పిల్లలందరూ బట్టి వందనాలు. ఆ విధంగా ప్రభా మరి మార్గ మధ్యలో ఉన్నట్టు మా పిల్లలను కూడా క్షేమంగా తీసుకొని రండి. సంఘంలో ఇదను జరుగుతున్న ప్రతి పరిచర్యను ఆశీర్వదించండి. నీ ప్రజల మధ్య మీరుండి మీ నామను మహింపరచుకునే దేవుడు, నీకు రావాల్సిన ఘనతా మహిమ ప్రభావాలను అన్యులకు చారణిచ్చే దేవుడు కాదని ఎరిగి ప్రభా నీకు రావాల్సిన ఘనతా మహిమ ప్రభావం మేము మా హృదయాన్ని నీకు ఆరోపించినట్లుగా మిమ్మల్ని గణపరిచినట్లుగా మా హృదయంలో సిద్ధపరచమని మహిమ ఘనతా ప్రభావానికి అర్పించుకుంటూ స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృపను బట్టి మనం మరి ప్రభు దినంలో ఆయన ఆరాధించుట కొరకై ఆయన సన్నిధిలో చేరున్నాం. ఆయన ఆరాధించుట కావాల్సిన కొన్ని విషయాలని మనము మన పితరులు ఏ విధంగా అయితే ఆయన్ను ఆరాధించున్నారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఇంకా మరి కీర్తన 48 అధ్యాయంలో 9వ వచనం నుండి ఇంకా అనేక విషయాలకు ముందున్నాయి. అయినప్పుడు కొన్ని విషయాలనే మనం ధ్యానించుకుంటున్నాం. అందులో 9వ వచనం నుండి కోరహ కుమారులు దేవుని స్తుతించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 9వ వచనంలో దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. మనం ఆయన ఆలయంలో ఆయన కృపను ధ్యానించడానికి వచ్చున్నాం. మొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన ఆలయం కర్మ ఎందుకు వచ్చున్నామంటే ఆయన కృపను జ్ఞాపం చేసుకుంటూ ఆయన ధ్యానించడానికి వచ్చున్నాం. అది ముందుగా మనం గ్రహించాల. అంచేత ప్రభుని క్రీస్తు వారు ఆలోచింది ఏంటంటే విశ్రాంతి మనకు మనుష్య కుమారుడు ప్రభు ఉన్నాడు అని సెలవిస్తున్నారు. కనుక ఈ విశ్రాంతి దినములో మన ప్రభుని క్రీస్తు వారు మనుష్య కుమారుడు మరి ప్రభు ఉన్నాడు. కనుక ఏ మనుష్య కుమారుడు అయితే మనల్ని మన పాపం నుండి విడిపించి ఈ గొప్ప రక్షణ పాత్రలు చేస్తున్నాడు మనము ఆయన సన్నిధిలో ధ్యానించడానికి వచ్చున్నాం. దేవా నీ నామం ఎంతో గొప్పది, నీ కీర్తి భూదిగంతంలో వరకు అంత గొప్పది. కనుక ఆయన నామము ఎంతో గొప్పది. కనుక ఎంతో గొప్పదని చెప్పడానికి వర్ణించడానికి సరిపోము. భూమి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంతకంటే ఎక్కువగా ఆయన మరి మహత్యం గొప్పది, అంత గొప్పది. ఈ నామము భూమి ఆకాశముల కంటే మించినదే ఉన్న గొప్ప నామమై ఉంటున్నది. ఇంచేతనగా ఆయన నామంలో భూమి సృజించబడింది, ఆకాశం సృజించబడింది, సముద్రం అట్లు సమస్తం సృజించబడ్డాయి. ఆయన పోలికలో మనం కూడా సృజించబడి ఉన్నాం. అంచేత ఆయన నామము ఎంతో గొప్పది. నీ కుడి చెయ్యి నీ కీర్తి భూదిగంతం వరకు అంత గొప్పదై ఉన్నది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. కనుక ఆయన కుడి చెయ్యి నీతితో నిండి, ఏ నీతి అయితే మనకు లేదో ఆ నీతిని ఆయన కలిగి ఉన్నాడు. నీ న్యాయమును బట్టి నిధులను బట్టి సీయోను పర్వతం సంతోషించుగాక, యోధా కుమార్తె ఆనందించునుగాక. ముందు రాబో తరములను దాన్ని వివరించుదురు. కనుక రాబో తరాల్లో మరి దేవుని కృపను వివరించడానికి మరి సీయోను కుమార్తె అనగా దేవుని యొక్క పిల్లలు, సీయోనగా దేవుని యొక్క మందిరము, అందులో ఉన్నటువంటి కుమార్తెలు అనగా మరి ఆయన నామంలో విమోచనపడిన బిడ్డలందరూ కూడా ఆనందించేవారుగా ఉంటున్నారు, ఆయన్ని కనపరిచేవారుగా ఉంటున్నారు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. ఇక్కడ మనం ధ్యానించేది మరొక విషయం ఏంటంటే 14 మనం ధ్యానించుకుంటాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. మన దేవుడు ఎటువంటి వాడండి? సదాకాలము దేవుడై ఉన్నాడు. కొంతకాలమే కాదు, కొన్ని దేవుళ్ళు అయితే కొంతకాలము మరి తమ యొక్క మరి మహత్యాలను చూపిస్తారు, తిరిగి వెళ్ళి మరి తమ మహత్యాన్ని విడిచిపెట్టుకొని వెళ్ళిపోతారు. అయితే ఈ దేవుడు మన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు,
భూమిని, ఆకాశం, సముద్రం వాటిని సమస్తాన్ని సృష్టించినట్టు సృష్టికర్త అయిన దేవుడు మాత్రం ఎలా ఉంటాడండి? సదాకాలము మనకి దేవుడే ఉన్నాడు. ఈ దేవుడు మనకి సదాకాలము దేవుడే ఉన్నాడు. ఏ విధంగా మనకు దేవుడే ఉన్నాడు? సదాకాలము. సదాకాలం అంటే మన పుట్టిన దగ్గర నుండి మనం చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా ఆయన మనకు దేవుడే ఉన్నాడు. సదాకాలం అంటే మరి దానికి అంతం లేదు. సదాకాలం కాలానికి అంతం లేదు. ఎల్లప్పుడు అంటే మరి భూమి పుట్టిన కాడి నుండి భూమి అంతమైపోయిన తర్వాత కూడా ఉండేటువంటి దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుని కలిగి ఉన్నప్పుడు మరి మనం ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4:24లో మరి ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలనేటువంటి వాక్యం మనకి ఇవ్వబడి ఉన్నది. కానీ మనం వచ్చాము ఈ సదాకాలము దేవుడు అన్నటువంటి దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆరాధనలు 2 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయండి? ఆరాధనలు 2 రకాలు ఉన్నాయి. అనుభవంతో కాదు. ప్రభువు క్రీస్తు వారు చెప్పిన మాట అదే. 3వ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. 4 యోహాను 4:24 మూడు నుంచి చదవమ్మా. 3 వచ్చిన నుంచి చదవండి. 23 అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది, అది ఇప్పుడే వచ్చే అన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని ఆ స్త్రీతో చెప్పినాడు. కనుక 22వ వచనంలో మాట చూడమ్మా. 22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం. కనుక మనం గత కాలంలో మరి మనం ఎటువంటి వారము? మనకు తెలియని దాన్ని ఆరాధించేటువంటి వారము, మనకి తెలియని దాన్ని ఆరాధించేటువంటి వారము. మనకు బుద్ధి పుట్టినట్లుగా మన పితరులు అనగా అన్యజనులైనటువంటి మన పితరులు ఏ విధంగా అయితే తమ తెలియని దాన్ని వంశపారంపర్యంగా మరి ఆరాధిస్తూ వచ్చారో ఆ విధంగా మనం కూడా ఆరాధించినటువంటి వారమే. అటువంటి ఆరాధన దేవునికి చెందదని ఇక్కడ రాయబడి ఉన్నది. అటువంటి ఆరాధన దేవునికి చెందదు. ఇంచేతనే వాళ్ళు దేవుళ్ళు కాదు. దేవునికి చెందాలంటే దేవుడే నిజమైన దేవుని తెలుసుకుంటేనే ఆ ఆరాధన దేవునికి చెందినదిగా ఉంటుంది. ఆ విధంగా మనం మరి తెలియక ఆరాధించిన దినాలు మనకు గతించిపోయాయి. మనం తెలియక ఆరాధించేటువంటి దినాలు గతించిపోయాయి. ఇప్పుడు తెలిసి ఆరాధిస్తున్నాం. ఎలా తెలుసుకున్నాం? మనం ప్రభువుని క్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా, మన పాపం నుండి విడుదల పొందు ద్వారా మనం ఆయన్ని మరి తెలుసుకున్నాం. పరలోక తండ్రిని బయలుపరుచున్నాడు. మన ప్రభువుని క్రీస్తు వారు ఈ లోకయాత్రలో మరి పరలోక తండ్రిని బయలుపరుచున్నారు. పరలోక తండ్రి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలనే సత్యాన్ని బయలుపరుచున్నారు. అంచేత మనము సత్యం తెలుసుకున్నాం కాబట్టి ఎవరిని ఏ విధంగా ఆరాధించాలో మనకు తెలిసి ఉన్నది. మరి ఫిలిప్పీ 3:3లో ఏ విధంగా రాయబడి చూడమ్మ. ఫిలిప్పీ 3:3లో ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారు. కనుక ఇశ్రాయేలు సున్నతి ఆచారం ద్వారా దేవుని ఆరాధించేవారు. సున్నతి లేని వారు దేవునికి మరి ఇష్టలు కాదు. అది మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఒకసారి మోషే విషయంలో కూడా సున్నతి మోషే చేయించుకోలేనప్పుడు మరి ఐగుప్తుకి ఇశ్రాయేలు విడిపించిన కొరకై దేవుడు పంపించిన సమయంలో సత్రంలో
మరి దేవుడు అతను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు చిప్పరు ఏం చేసింది, ఆమె వెంటనే అది ఆ సున్నతి చేసింది. సున్నతి చేయడం ద్వారా దేవుని పిల్లగా చేయబడినట్లుగా ఆ మరణం తప్పిపోయింది. ఆ విధంగా మనం కూడా ఇక్కడ వ్రాయబడిన రీతిగా, ఎందుకంటే శరీరమును ఆస్వాదం చేసుకొనక శరీరాన్ని ఆస్వాదం చేసుకుని ఆరాధించేవారు ఇదివరకు. మనం ఇదివరకు మరి దేవుని ఎరగక ముందు శరీరాన్ని ఆస్వాదం చేసుకుని మనకి ఏది మన బుద్ధి పుట్టినట్లుగా మన యొక్క మనసుకు నచ్చినట్లుగా ఆరాధించేవారము. అయితే ఇప్పుడు ఆ విధమైన ఆరాధన కాదు. మనకి ప్రభువుని క్రీస్తు వారు తెలియపరిచిన రీతిగా తండ్రిని, అనగా తండ్రి ఎవరో మనం తెలుసుకున్నాం. మనల్ని పుట్టించినటువంటి వారు ఎవరో తెలుసుకున్నాం. అనగా మనం పుట్టించింది ఎవరు? మన పరలోక తండ్రి. ఆయన ఆత్మ ద్వారా మనల్ని, మరి ఆయన జీవం ద్వారా మనల్ని పుట్టించున్నాడు. అంచేత మన తండ్రి మరి పరలోక తండ్రి ఉంటున్నాడు, జీవాధిపతి. సర్వలోకంలో మానవులకు జీవిస్తున్న మానవులందరికీ కూడా ఆయన జీవాధిపతి. అటువంటి దేవుణ్ణి మనము తెలుసుకున్న కారణం చేత మనం ఆత్మతో సత్యంతో భద్రమై ఉంటున్నాం. అది మన ప్రభువు క్రీస్తు వారు మనకు నేర్పినటువంటి సత్యం అంటున్నది. ఇంకో విషయం చూసినట్లయితే, మరి ప్రభువు క్రీస్తు వారు ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు అనేకమైన ఉపకారాలు మానవులు చేస్తున్నాడు. అది ఒక విషయం జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు రాయబడి చూడమ్మా. యోహాను సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాల్లో రాయబడింది. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలన కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేస్తున్నారు. మోషే ధర్మశాస్త్రము మేరకున్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమని వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చని ప్రభువు క్రీస్తు వారు శాస్త్రిక పరిశీలన చెప్తున్నాడు. కనుక ఆయన ఏం చేశారు ఇక్కడ? ఆయన ఏం చేసేవారండి? సున్నతి సంస్కారం మామూలుగా ఇశ్రాయేల్కి, కానీ అన్యులకి ఏం చేసేవాడు ఆయన? వాళ్ళకి ఎన్నో మరి వ్యాధుల నుండి విడిపించేవాడు. మానవులను వారికి కలిగిన వ్యాధుల నుండి ఆయన విడిపించినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా ఆయన విడిపించిన తర్వాత ఆయన్ను ఆరాధించేవారు. ఆయన ఏం చేసేవారు? ఆరాధించేవారు. ఇక్కడ ఒక విషయం మిస్ అయ్యాను. ప్రభువు క్రీస్తు వారు మరి చేసిన ఉపకారాలను గురించి రాయబడింది. ఆ విషయం, ఆ సందర్భంలో నేను ఈ విషయం తెలుసుకున్నా. వాళ్ళు ఎలాగ ఆరాధించారు అనే విషయాన్ని చూసినప్పుడు గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగుల్ని శుద్ధంగా చేసిన విషయం మనకు తెలిసిందే. అనేక మందిని, కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠరోగులను మరి శుద్ధి చేసి చెవిటి వారికి మాటలు ఇచ్చాడు. ఆ విధంగా వారు చనిపోయిన వారిని లేపారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారండి? ఏం చేశారు? యేసు ప్రభువు వారిని ఆరాధించారు. ఏ విధంగా ఆరాధించారు? శరీర సంబంధమైన మేలుని బట్టి దేవుణ్ణి, యేసు ప్రభువు వారిని ఆరాధించున్నారు. ఆ ఆరాధనకి మనము చేసే ఆరాధనకును ఎంతో తేడా ఉంది. ఆ ఆరాధన శరీర సంబంధమైనటువంటి వ్యాధులను విడుదల పొందడం ద్వారా, లేకపోతే వాళ్ళకి కలిగినటువంటి ఉపకారాలను బట్టి ప్రభువుని క్రీస్తు వారిని ఆరాధించున్నారు. మనమైతే అటువంటి ఆరాధన కలిగి ఉండలేదు. మనం ఎటువంటి ఆరాధన కలిగి ఉన్నాం? మరి మొదటి యోహాను 1:7 రాయబడింది. చూడండి సారమ్మ, మొదటి యోహాను
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను. మన పాపం లేని వారు చెప్పుకొని అట్లా మనలో మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకొని అట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని విడిపించును. ఇటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాం. ఎటువంటి అనుభవం కలిగి ఉన్నాం? యేసు ప్రభు యొక్క రక్తంతో విమోచింపబడి పరిశుద్ధపరచబడిన వారంగా ఉంటున్నాం. వాళ్ళ ఆరాధనకు మన ఆరాధనకు తేడా చూసుకున్నాం. వాళ్ళ ఆరాధన ఎటువంటిది? ఆ శరీర సంబంధం స్వస్థలను బట్టి, మరి ఆయన చేసిన మహత్కార్యాలను బట్టి అలా ఆరాధించున్నారు. మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? మన ఆరాధన ఎటువంటిది? దానికి భిన్నమైనది. ఆరాధన కంటే భిన్నమైనది. అంటే మనము ప్రభు కోరిన విధంగా తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు కోరిన రీతిగా మనము రక్షింపడ్డాం. ముందుగా రక్షింపబడ్డాం. ఎలాగా? మన పాపను మనం ఒప్పుకోవడం ద్వారా ప్రభుని క్రీస్తు వారి రక్తంతో విమోచింపబడిన వారమై పరిశుద్ధపరచబడిన వారమై ఆరాధిస్తున్నాం. కనుక ఈ ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళేదిగా ఉంటుంది. ఏ ఆరాధన? విమోచింపబడిన వారు చేసినటువంటి ఆరాధన దేవుని సన్నిధికి వెళుతుంది. అయితే శరీర సంబంధమైన వ్యాధుల ద్వారా స్వస్థత పొందిన వారికి ఆరాధన అది దేవుని సన్నిధికి వెళ్ళేదిగా ఉండదు. ఇంచేతంటే వారు పాపంలోనే ఉన్నారు. స్వస్థత అయితే కలిగింది కానీ ప్రభుని క్రీస్తు వారి యొక్క రక్తంతో విమోచింపబడిన వారు కారు. అంచేత వారికి మనకి ఉన్న తేడా అది. దాన్ని బట్టి మనం గ్రహించుకున్నది ఏంటంటే, మనము ప్రభువుని ఆరాధించడానికి ఎంతో ఉత్సాహంతో రక్షింపబడిన వారం కనుక ఆనందంతో ఆయన్ని ఆరాధిస్తాం. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించే వారంగా ఉంటున్నాం. అటువంటి గొప్ప ఆరాధన మనం కలిగి ఉండడానికి ప్రభు మన సహాయం చేస్తున్నారు. కనుక మరి అటువంటి ఆరాధన మనం చేయడానికి దేవుని సన్నిధికి వచ్చున్నామని విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కనుక ఆరాధించినప్పుడు కొన్ని మరి నియమాలను మనం కలిగి ఉంటున్నాం. ఆ విధంగా మన పితరుడైనటువంటి దావీదు కూడా ఆరాధించున్నాడు. మనం ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము యేసు ప్రభు రక్తంతో మోచంపబడి పరిశుద్ధపరచబడి ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తున్నాం. అయితే దావీదు మహారాజు కూడా ఆరాధించున్నాడు. మరి సమూయేలు 2 సమూయేలు 23:5 ఏదో రాయబడి ఉన్నది. చూడమ్మా, 2 సమూయేలు 23:5 ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమైన పూర్ణ అనుకూలమైనది, నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చున్నాడు. కనుక ఎంత చక్కటి మాటలు మాట్లాడి చూడండి. ఆయన అనుభవపూర్వకంతో దేవుని హృదయానుసారుడైన మరి అటువంటి దావీదు మహారాజు మరి చెప్పినటువంటి మరి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా సంతతి వారు దేవునికి అనుకూలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేస్తున్నాడు. మరి దేవుడు ప్రభుని క్రీస్తు వారు మన పరలోక తండ్రి యెహోవా దేవుడు మరి దావీదుతో నిత్య నిబంధన చేస్తున్నాడు. ఇంచేత ఆయన క్రియలు ఆయనకు నచ్చాయి, ఆయన విధేయత ఆయనకు నచ్చింది. ఆయన పాపం చేసినప్పుడు గద్దించినప్పుడు వెంటనే పాపం నొప్పుకొని క్షమాపణ అడిగి మరణం నుండి తప్పించుకున్నటువంటి వాడు, ఏమాత్రం కాదు తిరుగుబాటు చేసినటువంటి వాడు కాడు. అటువంటి
దేవుని హృదయానుసారైనటువంటి దావీదు గారు చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలే కదా. కనుక మనం ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణలో ఉంటామో అప్పుడు మన పిల్లలు కూడా రక్షణలో ఉండేవారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే మనం రక్షణను ఎరగమో వాళ్ళు కూడా ఎరుగరు. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన నాతో నిత్య నిబంధన చేస్తున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు నిత్య నిబంధన చేస్తున్నాడు. ఏంట నిబంధన? అది స్థిరమైన దేవునికి పూర్ణానుకూలముగా అది నాకు అనుగ్రహింపబడి ఉన్నది. రక్షణార్థమైన నిశ్చయముగా అది ఆయన దాన్ని నెరవేర్చును. రక్షణార్థమైనటువంటి మరి నెరవేర్పుగా మనం చూస్తున్నాం. దావీదు మహారాజు మరి చూసినట్లయితే ఆయన తన తర్వాత తన సంతతి వారిని ఆ సింహాసనం మీద కూర్చుని పెడతాననేటువంటి వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. అదే వాగ్దానం మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేస్తున్నాడు. ఏంటో నిత్య నిబంధన? నీ తర్వాత నీ సంతానాన్ని ఈ సింహాసనం మీద కూర్చుని పెడతాను అని దేవుడిచ్చిన వాగ్దానము అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా మరి ప్రభు క్రీస్తు వారిని మనకు చేసిన నిబంధనను మనం ఎరిగిన వారమే ఉన్నాం. మన ప్రభు క్రీస్తు వారిని చేసిన నిబంధన ఏంటది? ఏమండి? నిబంధన లోకా సువార్త 22:20 ఒకసారి చూస్తే ఆ నిబంధన మనకు తెలుస్తుంది. లోకా సువార్త 22:20 22:20లో నిబంధన మనకు తెలుస్తుంది. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. కనుక ఇక్కడ మనకి ఒక నిబంధన ఉంది. అక్కడ దావీదు కూడా ఒక నిబంధన ఉంది. ఏంటది? నీ తర్వాత నీ సంతానాన్ని నేను ఈ సింహాసనం మీద కూర్చొని పెడతాననేటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధన మరి తర్వాత ఆ పిల్లలు మరి తర్వాత సమూయేలు తర్వాత దావీదు సొలొమోను తర్వాత మరి మిగిలిన వాళ్ళు ఆ యొక్క మరి సింహాసనాన్ని దేవునికి ఇష్టలుగా మరి నడిపింపలేకపోయారు. అయితే ఆయన గురించి మాట్లాడలేదు, కానీ ఎవరిని గురించి మాట్లాడాడు దేవుడు? అమ్మా, మన ప్రభుని క్రీస్తు ఆయన గురించి మాట్లాడారు. అంచేతన ఆయన లోకా సువార్తలో ఆయన రాయబడింది దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి? ఎవరి కుమారుడైనా? ఆయనలో ఆయన నిబంధన మరి నెరవేరినట్లుగా చూస్తున్నాం. 1:27లో లోకా సువార్త 1:27లో వ్రాయబడింది. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన దూత. ఆ కన్య పేరు మరియ. ఈ మరియ ద్వారా ఎవరు జన్మించారు? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించున్నారు. ఈయన ద్వారా మనమందరం కూడా మరి నిత్య రాజ్యానికి వారసులుగా చేయబడ్డాం. ఎవరి ద్వారా అండి? అక్కడ మరి దావీదు చేసిన వాగ్దానము దేవుడు నెరవేర్చాడే లేదా? నెరవేర్చున్నాడు. మనకు కూడా చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఏదో ధ్యానించున్నాం. ఇది నా శరీరము నా రక్తం వలన క్రొత్త నిబంధన. మనమందరం కూడా ఏ నిబంధనలోకి వచ్చున్నాం? క్రొత్త నిబంధనలోకి వచ్చున్నాం. క్రొత్త నిబంధన మరి విశ్వాసం మనమందరం కూడా దేవునికి పిల్లలం. క్రొత్త నిబంధన ద్వారా మనమందరం కూడా దేవుని పిల్లలం. అందరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి తమ పాపలు ఆయన రక్తంతో కడుక్కొని ఆయన ఇచ్చినట్టు ఆజ్ఞ ప్రకారంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో నామంలో బాప్తిసం తీసుకుని ఆత్మాభిషేకం పొందుతారో వాళ్ళందరూ కూడా ఎవరు? క్రొత్త నిబంధన విశ్వాసులు, పరలోక రాజ్య వారసులు.
క్రొత్త నిబంధన విశ్వాసులు అంటే పరలోక రాజ్య వారసులు కనుక ఇటువంటి పరలోక రాజ్య సింహాసనాన్ని ప్రభువుల ద్వారా మనం పొంది ఉన్నాం. ఇది విశ్వాసం. మరి ప్రభు ద్వారా మనం పొందినటువంటి మరి వాగ్దానం ఏంటుంది. మనం ఆయన అయితే మరి దేవుని చేత మరి నిబంధన పొంది ఉన్నాడు. మనము ప్రభుని క్రీస్తు వారి ద్వారా నిబంధన పొంది ఉన్నాం. ఆ నిబంధన పాతికిలిపోయింది, కానీ ఈ నిబంధన ఏమండి యుగయుగాలు నిలిచిండేటువంటి నిబంధన. ఈ నిబంధన ఎటువంటిది? యుగయుగాలు నిలిచిండేటువంటి నిబంధన. ప్రభుని క్రీస్తు వారితో మనం యుగయుగాలు జీవిస్తాం. ఇప్పుడు పాట పాడినట్లుగా మరి ఆయన్ను మనం యుగయుగాలు ఆయన రాజ్యంలో మనం స్తుతిస్తూ ఆయనతో ఉండేటువంటి అనుభవం కలిగి ఉన్నాం. అటువంటి గొప్ప నిబంధనలో మనకు వచ్చి ఉన్నాం. అటువంటి నిబంధనకు వచ్చి మనం ఎరిగిన వారమే ఉన్నాం. మరోసారి చూడినట్లయితే మరి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? కోరహ కుమారులు చెప్తున్నారు. కోరహ కుమారులు ఈ దేవుడు సదాకాలము మాకు దేవుడు అని. మనమేం చెప్తున్నాం? మనమేం చెప్తున్నామండి? ఈ దేవుడు అనగా ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు సదాకాలము ఏమండి దేవుడే ఉన్నాడు. ఏమండి సదాకాలం దేవుడే ఉన్నాడు. కనుక ఆ యొక్క సదాకాలం దేవుడైనటువంటి దేవుని మనము ఆరాధించడానికి వచ్చున్నాం. ఎవరిని? సదాకాలము దేవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చున్నాం. ఏ విధంగా ఆరాధిస్తున్నాం? ఆయన మనకి ఇచ్చిన రక్షణ చేత పట్టుకొని. ఎవరిచ్చేది రక్షణ? మనం సొంతంగా సంపాదించుకున్నది కాదు. మనము సొంతంగా సంపాదించుకున్నది కాదు. ఆయన రక్తంతో విమోచింపబడిన బిడ్డలుగా దేవుని పరలోక రాజ్య వారసం చేయబడి పరలోక తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఆయన సందులకు వచ్చినటువంటి మరి పరలోక విశ్వాసమే ఉన్నాం. ఈ గొప్ప మరి రక్షణను మనము కలిగి ఉంటున్నాం. ఏ రక్షణ అండి? గొప్ప రక్షణ. దానికి మరి మనం వర్ణించడానికి ఏమీ లేదు. గొప్ప రక్షణ. దానికి మరి పదం చెప్పడానికి లేదనమాట. అంత గొప్ప రక్షణ మనం కలిగి ఉన్నాం. మన నిత్యరక్షణ, గొప్ప రక్షణ, నిత్యరక్షణ, యుగయుగాలు ఉండే రక్షణ, యుగయుగాలు ఉండే రక్షణ. అంత గొప్ప రక్షణకి మనము వచ్చున్నాం కాబట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఈ రక్షణలో ఉన్నటువంటి కొంతమంది విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రకటన గ్రంథంలో 7:10-13 వచనాల్లో అక్కడ దేవుణ్ణి ఆరాధించిన గొప్ప రక్షణ పొందినటువంటి ఆరాధించడాన్ని మనం చూస్తున్నాం. 7:9 వచనం చదువుకుందామండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషను మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడిన వారు తెల్లని వస్త్రం ధరించుకున్నవారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలువడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమును మహాశబ్దం తెలిగెత్తి చెప్పడం మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఆ యొక్క జనాంగంలో ఉన్నాం. ఏ జనాంగంలో? ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప జనాంగంలో ఉన్నాం. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశస్తులు, ఆయా వంశస్థులు, ప్రపంచంలో అందరూ కూడా అనగా విమోచింపబడినవారు. ప్రపంచంలో అందరూ కాదు, అందరైతే ఆయన నామని అంగీకరిస్తున్నారో వారికే రక్షణ. ప్రభువు క్రీస్తు వారి విషయంలో చెప్పింది ఏంటంటే, ఎందరైతే ఆ నామమును అంగీకరిస్తున్నారో వారికే ఈ రక్షణ. ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా రక్షణ ఉచితంగా ఇవ్వబడింది, కానీ అంగీకరించిన వారికే రక్షణ. అందరికీ ఉచితంగా ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికి దేవుడు అన్యాయం చేయలే, అందరికీ ఉచితంగా ఇచ్చాడు. అయితే అక్కడ కండిషన్ ఏంటంటే ఆయనను అంగీకరించిన వారికే అది వర్తిస్తుంది. పెండ్లి విందు పిలిచినప్పుడు ఆ పెండ్లి విందు కార్డు ఉన్న వాళ్ళే ఆ విందులోకి వెళ్ళగలరు, కార్డు లేకుండా వెళ్ళలేరు. అలాగే మన యొక్క ప్రభువుని క్రీస్తు వారి యొక్క రక్షణ ఆనందం కలిగిన వారే అక్కడ మనం ఆరాధించడానికి అర్హులై ఉంటున్నారు. అటువంటి గొప్ప అర్హత మనకి దేవుడు ఇచ్చున్నాడు. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేయకుండా
ప్రభుని క్రీస్తు వారిని ఆరాధించే వారంగా ఉండాలని మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఎక్కడ మొదటిదిగా దేవుని ఆరాధించుకుంటున్నాం. మన యొక్క పరిశుద్ధత, దాన్ని ఆరాధించాలంటే మనం పరిశుద్ధతలో ఉండాలి. మనలో పరిశుద్ధత ఉందా లేదా, రక్షింపడ్డామా లేదనేది పరీక్షించుకోవాలి. తర్వాత తండ్రి దేవుని ఆత్మతో సత్యంతో ముందు రక్షింపడాలి. తర్వాత ఆయన రక్షణ పాత్ర చేత పట్టుకుని ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది. మూడవదిగా మనం చూసినట్లయితే యాత్ర ముగిసిన తర్వాత మనము యుగయుగాలు ఆయనతో ఉంటామనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమండి, నిరీక్షణ ఉండాలి. దేవుని పిల్లలకి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. ఇది ఈ యాత్ర ఎక్కడితో మూసిపోతే అయిపోయేది కాదు. విశ్వాసులకి, దేవుని పిల్లలకు తర్వాత కూడా వాళ్ళము యుగయుగాల్లో దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం. అది మూడో అంశం అంటున్నది. మరి 4వ చూసినట్లయితే ఇంతకాలం కూడా మనల్ని రక్షించిన నాటి నుండి ఇంతవరకు కూడా ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఈ దినం ప్రభు సన్నిధిలో చేర్చడానికి ఆయన కృప మనకు తోడించినందుకు మూడవదిగా ఆనందించాలి. మొదటిగా రక్షణ ఇచ్చినందుకు ఆరాధిస్తాం. తర్వాత రెండవదిగా ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించిన గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చినందుకే ఆయన ఆరాధిస్తాం. నాలుగవదిగా మరి ఈ యాత్ర ముగిసిన తర్వాత యుగాలు దేవునితో ఉంటామని నిరీక్షణ కలిగి ఆరాధిస్తాం. ఆఖరిదిగా ఇంతవరకు ప్రభు రక్షించినట్టు ఇంతవరకు ఆయన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, మాడాపాయాల నుండి తప్పిస్తూ ఈ ప్రభు దినంలో మనల్ని ఆరాధించడానికి సిద్ధపరిచి తీసుకొచ్చినందుకే ఆయన ఆరాధిస్తాం. ఈ విధంగా మనము ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి ఆయన నామహిమార్థమై మనల్ని హృదయాన్ని సిద్ధపరిచి ఆరాధించవానిగా చేయను గాక.